కథ ఉందండి. ఒక కాకు ఉంటుంది. కాకి చెట్టు మీద ఉండి కాకి అనుకుంటుందన్నమాట, ఏంటి నా జీవితం ఎలా ఉంది ఏంటా అనుకుంటుంది. అందరూ బాగానే ఉన్నారు, నా జీవితం ఏంటి, కాకి జీవితం అసలు నాకు బాగాలేదు, దేవుడు నన్ను ఎందుకు ఇలా తయారు చేశాడని కాకి అనుకుందంటండి. అప్పుడే ఆ, ఒక పాస్టర్ వచ్చాడంటండి. అలా వెళ్తుంటే ఆ పాస్టర్ చూశాడు, కాకిని చూశాడు. ఆ కాకి చాలా దుఃఖంలో ఉండి ఏడుస్తుంది చూశాడనమాట. పాస్టర్ అడుగుతాడు, ఏంటి కాకి ఏడుస్తున్నావు, ఈరోజు అసలు సంతోషంగా లేవు, ఎప్పుడు సంతోషంగా ఉండి ఎగురుతూ ఉంటావు, ఇక్కడి నుంచి అక్కడికి ఎగురుతూ ఉంటావు, ఈరోజు నీకు ఏమైంది, ఇంతలా డల్ అయిపోయావంటే ఏం చెప్పమంటావు పాస్టర్ గారు, నా జీవితమే చాలా డల్ అయిపోయింది, అందరి జీవితాలు చాలా బాగున్నాయి, నా జీవితమే బాలే అని అంటుంది. నీ జీవితానికి ఏమైంది అంటే ఏం లేదు. అప్పుడు పాస్టర్ అంటారు, లేదు, నీ శ్రమల్లోనే నువ్వు సంతోషంగా ఉండు, నీ సంతోషమే నిన్ను ముందుకు నడిపిస్తుంది అన్నప్పుడు కాకి విన్నది మళ్ళీ దుఃఖంలోకి వెళ్ళిపోయి అలా ఏడుస్తూ మొదలుపెట్టింది. అలా ఏడుస్తున్నప్పుడు అప్పుడు పాస్టర్ అంటారు, సరే నీ మీద అద్భుతం చేస్తాను, దేవునికి నేను ప్రార్థన చేస్తాను, నీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు అని పాస్టర్ అంటారు. అప్పుడు చాలా సంతోషించి, నాకు చాలా సంతోషించి నా జీవితాన్ని మార్చేస్తాడు అంటే ఏమవుదాం అనుకుంటున్నావు అని అడిగాడు పాస్టర్ గారు. కాకి అది షాక్, సంతోషం నుంచి బయటకు వచ్చి అంటది, నేను కొంగ అవ్వాలనుకుంటున్నాను అన్నది. కొంగ తెలుసా మీ అందరికీ? అంత పొడుగు ఉంటుంది, చేపలు పట్టుకుంటుంది, అంత దానికి చాలా సంతోషం అనేది తెల్లగా ఉంటుంది. సో నేను తెల్లగా మెరిసిపోవాలి, కొంగలాగా నన్ను తయారు చేయమంటే అప్పుడు పాస్టర్ గారు అంటారు, ఒకసారి నువ్వు కొంగ దగ్గరికి వెళ్ళి కొంగను అడుగు, దాని జీవితం ఎలాగుందో ఒకసారి అడిగిరా, దాని జీవితం బాగుంటే ఖచ్చితంగా నేను దేవుడిని అడిగి నేను కొంగలాగా నేను మార్చేస్తాను అని అంటాడు పాస్టర్. అలాగని అది సంతోషంగా ఎగురుకుంటూ కొంగ దగ్గరికి వెళ్తుంది. ఆ కొంగ దగ్గరికి వెళ్ళగా కొంగ ఏం చేస్తే చాలా అది సంతోషంగానే ఉంది, అది చేపలు పట్టుకుంటూ ఉంటుంది, చేపలు పట్టుకుని తింటా ఉంది. అప్పుడు కొంగ దగ్గరికి వెళ్ళి కాకడుతుంది, కొంగ నీ జీవితం ఎలా ఉందంటే ఏం చెప్పాలి, నా జీవితము ఇదిగో పెద్ద నోరు ఉంది, ఈ నోరుని తీసుకుని నేను ఏం చేసుకోవాలి, నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఎంత డిస్టర్బెన్స్గా ఉందంటే నేను జీవితంలో నేను సంతోషంగా వెళ్ళలేను, ఎక్కడికి వెళ్ళలేను, ఎప్పుడు ఈ చేపలు పట్టుకుంటూ ఉండాలి, చేపల మీద ఆధారపడి ఉండాలి, ఈ ముక్కు నాకు చాలా అడ్డుగా ఉంటుంది అని అది కంప్లైంట్ ఇస్తుంది. అదేంటి, నువ్వు చాలా అందంగా ఉంటావు, నీటిలో నువ్వు చాలా అందంగా కనపడతావు, నీ అందాన్ని చూసి నేను చాలా మురిసిపోయాను, నేనేమో నల్లగా ఉంటాను, నీ అందాన్ని ఎప్పుడు చూస్తూ ఉంటాను, ఇంత తెల్లగా ఉన్నావు నువ్వు అంటే కొంగంటది, నా తెలుపుని చూసి నువ్వు సంతోషిస్తున్నావేమో, నా బాధ నీకు కనపడుతుందా, నేను ఎంత బాధపడుతున్నాను నీకేం తెలుసు అని ఆ కాకి ఆ కొంగ కాకితో అంటది. ఇంకా చూడు, నేను అప్పుడు ఆ కొంగ అంటది, మరి నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు, ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నావు కదా, నీకు ఇంత బాధగా ఉంది కదా, మరి నువ్వేమవ్వాలనుకుంటున్నావు అని కొంగని కాకి అడుగుతుంది. అప్పుడు కొంగ అంటది, ఇదిగో నేనైతే మాత్రము నాకు దేవుడు వరం ఇచ్చి మారిపోమంటే నేను ఆ పికాక్ లాగా మారిపోతాను అన్నది. పికాక్ అంటే తెలుసు కదా, ఏంటది, నెమలిలాగా నేను మారిపోతాను అన్నది అంట. ఆ నెమలి చూడు చాలా అందంగా ఉంటుందంటే అప్పుడు ఈ కాకి సంతోషంగా ఎగురుకుంటూ నెమలి దగ్గరికి వెళ్తుంది అనమాట. నెమలి దగ్గరికి వెళ్ళగానే నెమలి ఆ జూలో పెట్టుంది, ఆ జూ దగ్గరికి వెళ్తుంది, అందరు చాలా జనాలు వస్తారు, దాన్ని ఫోటోలు తీసుకుంటారు, దాని అందాన్ని చూసి చాలామంది ఫోటోలు తీసుకుంటారు, అది దాన్ని పోజులు ఇస్తూ ఉంటుంది అనమాట. ఆ పోజులు అయిపోయి వెళ్ళిపోతారు, జనాలు అందరూ వెళ్ళిపోతారు. కాకి వెళ్ళి ఆ నెమలిని అడుగుతుంది, నెమలి నువ్వు చాలా అందంగా ఉన్నావంటే అది చాలా సంతోషంగా అంటుంది. అవును, దేవుడు నన్ను అలా తయారు చేశాడంటే, అవును నీ అందాన్ని చూసి చాలామంది వస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, నాకు చాలా నచ్చింది, నేను ఇప్పుడు నీకులా నేను మారిపోవాలనుకుంటున్నాను అంటే అప్పుడు నెమలి అంటది, నువ్వు దేవుడు వరం ఇచ్చినా కూడా నువ్వు అది కోరుకోవద్దు అన్నది. దేవుడు వరం ఇచ్చినా కూడా నువ్వు కోరుకోవద్దన్నది. నువ్వు సంతోషంగా ఉన్నావు, అందంగా ఉన్నావు, అందరూ వచ్చి నేను ఫోటోలు తీసుకుంటున్నారు అందంటే అన్నీ బాగానే ఉన్నాయి, దేవుడు అందం ఇచ్చాడు, అంతా బాగానే. ఇప్పుడు నేను ఎక్కడున్నానో నీకు తెలుసా, ఎక్కడున్నావు, జూలో ఉన్నావు, జైలు, ఎగరలేను, ఎక్కడికి వెళ్ళలేను, నా అందం అందరూ వచ్చి చూస్తారు కానీ నీకులాగా నేను సంతోషంగా ఎగరలేను, నేను ఎక్కడికి వెళ్ళలేను, నాకు ఆ ఫ్రీడమ్ లేదు, నేను ఈ జైల్లోనే ఉండాలి. అప్పుడు ఆ కాకి చూసి, నిజమా, నా జీవితం అంత సంతోషంగా ఉందా, మళ్ళీ అది పాస్టర్ గారి దగ్గరికి ఎగురుకుంటూ వచ్చి పాస్టర్ గారితో అంటుంది, వద్దులేండి నేను ఇలాగ ఉంటాను, దేవుడు నన్ను కాకిగా తయారు చేశాడు, నేను ఇలాగ ఉండిపోతాను, ఇందులోనే నాకు చాలా సంతోషంగా ఉందని
అప్పుడు ఆ పాఠం నేర్చుకునేది ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. చూడండి, ఒక కాకుకి వచ్చిన కోరిక ఏంటంటే ఒకరిని చూసి అది చాలా సంతోషంగా ఉందని అనుకుంటుంది. కానీ వారిలో ఎన్నెన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నెన్నో శ్రమలు ఉన్నాయి. మన జీవితంలో కూడా మనకు కూడా ఎన్నెన్నో కష్టాలు ఉన్నాయి. ఒకరి జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు చూసి వాళ్ళ జీవితాన్ని చూసి చాలా సంతోషంగా అనుకుంటాను. కానీ వారి బాధలు కనిపించినప్పుడు తెలుస్తాయి. వారి బాధల కంటే మన బాధలు చాలా తక్కువ, చాలా తక్కువ. ఈ బాకా లోయలో నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఈ బాకా లోయలో నువ్వు వెళ్తున్న ఈ లోయలో నువ్వు డిసిజన్ తీసుకోవాలి. ఇదిగో ప్రభువా, నా శ్రమలు చాలా తక్కువే, కానీ ఈ శ్రమలను నువ్వు మాత్రమే తీయగలవు. ఈ శ్రమలను నువ్వే ఎత్తేయగలవు. నువ్వు నన్ను కాపాడితే చాలు, నన్ను నడిపిస్తే చాలు.